వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'వాతియర్' సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ తెలుగులో వచ్చేసి 'అన్నగారు వస్తున్నారు' అండ్ ఈ సినిమా హీరో వచ్చేసి మన 'కార్తిక్' గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే 'అన్నగారు వస్తున్నారు' అండ్ రాడ్ దింపుతున్నారు. మామూలు రాడ్ కాదు, పెద్ద రాడ్ దింపారు. అండ్ ఇదొచ్చేసి మనకి పొంగల్ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత అండ్ నీట్‌గా థియేటర్‌లో దింపకుండా మంచి పని చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇదొచ్చేసి ఓటీటీ స్ట్రీమింగ్ కూడా వేస్టే. అండ్ మామూలు రాడ్ కాదు భయ్య, కంకర్ రాడ్ అయితే దింపారు. అండ్ కార్తిక్ గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎలాంటి సినిమాలు ఒప్పుకొని మీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకోకండి. చాలా మంచి మంచి సినిమాస్ ఉన్నాయి. అండ్ మీ బ్యాక్‌గ్రౌండ్ సినిమాస్ అందరికీ తెలుసు, ఓల్డ్ మూవీస్ ఎంత బావుంటాయో. ఇలాంటి మూవీస్ తీసుకోండి. ఇంకా మీ మీద కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించేలా చేయకండి ఫ్యాన్స్‌కి. అండ్ ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ఏమి ఉండదు. అండ్ మన కార్తిక్ గారు ఇందులో పోలీస్ అనమాట. ఆళ్ళ తాతగారు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాను. అండ్ పెద్దయిన తర్వాత కూడా కార్తిక్ గారిని అలాగే చూడాలనేసి అనుకుంటారు. బట్ కొన్ని కారణాల వల్ల తాత చచ్చిపోవడం అయితే జరుగుతది. అండ్ మన కార్తిక్ గారు అధర్మం వైపు అయితే ఎళ్ళరు. ఫుల్‌గా మనకి మోసాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు పోలీస్‌లో ఉండి. ఆళ్ళ తాతకి ఒకరోజు తెలిసిపోయి ఇవన్నీ నచ్చవనమాట. దాని తర్వాత ఏమైంది అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మనం చూసి తెలుసుకోవాలి. సినిమాలో మాత్రం ఏదో అనుకున్నారో మరి ఏదో చేశారు, మామూలుగా కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అంతా క్లమ్జీగా ఉంటది. అండ్ అందులో హీరోయిన్ ఎందుకుంటది తెలీదు. అక్కడ కొన్ని కొన్ని యాక్టర్స్ వస్తారు. ఎందుకొస్తారో తెలీదు. అండ్ మెయిన్ వచ్చేసి రాజకీయం తీసుకొస్తారు మధ్యలోని. ఆ రాజకీయం గాని, ఇవి గాని, అవి గాని. అండ్ సినిమా ఒక డిఫరెంట్‌గా తీద్దాం, జనాలకు ఒక డిఫరెంట్‌గా చూపిద్దాం అనుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ అదైతే విఫలమైంది, మామూలుగా కాదు. అండ్ సినిమాలోని అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆళ్ళ తాత ఆత్మ అయితే మనోడికి రావడం అయితే జరుగుతది. అండ్ వచ్చిన తర్వాత ఎలాంటి మంచి మంచి పనులు చేశాడు అనేది మన సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంటది. అండ్ బేసిక్‌గా అది ఇంటర్వెల్‌లో ప్లాట్ మనకి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ హాఫ్ చాలా బావుంటదేమో. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక యాక్షను, ఇక్కడి నుంచి ఒక అడ్వెంచర్ ఇలాంటివేం చూస్తామేమో అనుకుంటాం తప్ప, అక్కడ కూడా కంకర రాడ్ దింపారు భయ్య, మామూలుగా కాదు. సినిమా ఎటేటో వెళ్ళిపోతూ ఉంటది. ఎన్టీఆర్ గారు మధ్యలో వస్తూ ఉంటారు. అండ్ మధ్యలో వచ్చేసి మన హీరోయిన్ రోల్ చూపిస్తూ ఉంటారు. ఆ మధ్యలో పిచ్చి పిచ్చి లెగిసిపోతుంది. మామూలుగా ఉన్నోడి కోసం పిచ్చి తెప్పించాలంటే అది ఈ సినిమా అనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత నెగెటివ్‌గా నాకు అనిపించింది. సినిమా అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ ఎలాగుంటదంటే ఒక సెటప్ చేసి అండ్ మెయిన్ వచ్చేసి ఒక అట్టముక్కలతో ఇల్లు కట్టేసి మొత్తం సినిమా అంతా అక్కడే రన్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఒకటే భయ్య, మన కార్తిక్ గారి యాక్టింగు. అది కూడా కొన్ని కొన్ని సీన్స్‌లో అంతే, మొత్తం అంతా కాదు. అండ్ ఈ సినిమాలో కొద్దిగా నచ్చింది ఏంటంటే మనకు కొన్ని కొన్ని రాజకీయంలోని కొన్ని కొన్ని విషయాలు మనకి చూపిస్తూ ఉంటారు. అంటే ఒక పోలీస్ అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు ఒక దాని మీద. అది కొన్ని కొన్ని సీన్స్ అది పర్లేదు, ఆ పేజ్ అవ్వాయి. అది కొద్దిగా అక్కడి వరకు పర్లేదు అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ దాని తర్వాత వాళ్ళ తాత ఆత్మ వస్తదంటారు. మనోడే హెల్ప్ అంటే మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు గుర్రం మీద. అది ఎలాగుంటదంటే ఒక స్పైడర్ మ్యాను, ఒక సూపర్ మ్యాను, ఒక బ్యాట్ మ్యాను అన్నీ చూపించేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటది. మనోడు చెయ్యేస్తే అందరూ టప లేసిపోతారు. మంచి కచ్చలుగా ఉంటది సినిమా అంతాని. ఎలా ఉంటదంటే ఎటెటో ఎళ్తుంది, ఏం చూపించాలనుకుంటున్నారు ఇంతకి అన్నట్టు మనకు కొన్ని కొన్ని విషయాలు అనిపిస్తూ ఉంటది. అండ్ సినిమా మెయిన్ వచ్చేసి లాస్ట్ వరకు చూడడం ఒక ఘనత. ఎందుకంటే అక్కడి వరకు మనం ఓపిక పెట్టి మన పేషెన్స్ అంతా ఉపయోగించి మొత్తం కూర్చోబెడతారనమాట. అలా ఉంటది సినిమాలోని. ఎక్కడ ఎంగేజింగ్ ఉండదు. ఆ సాంగ్స్ అయితే ఇరికిచ్చి పెట్టారు భయ్య, మామూలుగా కాదు. ఎందుకో తెలీదు అసలు ఒక్క సాంగు బాగోదు. పోనీ సాంగ్ కూడా కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో పెట్టారంటే ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టారు తప్ప సాంగ్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. అండ్ బీజీఎం గురించి వచ్చేస్తే ఇంటర్వెల్ ఒక గుర్రం ఫైట్ దగ్గర వచ్చిన బీజీఎం తప్ప మిగతాదంతా నాకు ఎక్కడ నచ్చలేదు. అది బీజీఎం కూడా రొటీన్‌గా టైప్‌లాగా మనకు అనిపించింది. బట్ ఈ సినిమాలోని ఒక పాతకాలం బ్యాక్ డ్రాప్ అనేది యూజ్ చేశారు కొన్నిట్ల దగ్గర. అది ఓకే ఇష్ అన్నట్టు అనిపించింది తప్ప ఇంక పెద్దగా ఏం అనిపించలేదు. బట్ డిఫరెంట్‌గా తీద్దాం అనుకున్నారు. డిఫరెంట్‌గా అయిపోయిందనమాట, మామూలుగా కాదు. అండ్ ఈ సినిమా వచ్చేసి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఎవరైతే చూడలేదో, చూద్దాం అనుకున్నారో, కార్తిక్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి అలా ఎళ్లి కార్తిక్ గారి గురించి ఒక లుక్ అయితే ఏసేయండి. బట్ సినిమా అయితే నాకసలు ఏమీ నచ్చలేదు. ఈ సినిమాకి మేమిచ్చేసే రేటింగు 1.5 అయితే ఇస్తున్నాం 5కి. అండ్ కార్తిక్ గారి యాక్టింగ్ తప్ప మిగతాదంతా సినిమాలో ఏమీ లేదు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.